మావోయిస్ట్ నార్త్ సబ్ జోనల్ ప్రతినిధి మంగిలి పేరిట సంచలన లేఖను విడుదల చేశారు. కంకేర్ జిల్లాలోని అపోటల కల్పరు అటవీ ప్రాంతంలో జరిగిన మరణకాండకు వ్యతిరేకంగా ఈ నెల 25న నారాయణపూర్, కాంకేర్, మొహలా మన్పూర్ జిల్లాలలో మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. కాంకేర్ ఎన్కౌంటర్లో మృతి చెందిన 29 మంది మావోయిస్టుల జాబితాను విడుదల చేసి సంచలనం సృష్టించారు. ఎన్కౌంటర్లో బుల్లెట్ దాడిలో గాయపడిన మరణించింది 12 మంది మాత్రమే. మిగతా 17 మంది నిరాయుధులుగా ఉన్న వారిని పోలీసులు చిత్రహింసలకు గురిచేసి చంపారని లేఖలో మావోయిస్టులు ప్రస్తావించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, రైట్ సంతోషిని, మొన్న అంటే ఏదైతే ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 29 మంది మావోయిస్టులు అంటే ఎన్కౌంటర్ కావడాన్ని నిరసిస్తూ ఈ నెల 25వ తారీఖున నారాయణపూర్, కాంకేర్, మెహరక్, మాన్పూర్ జిల్లాల బంద్కైతే పిలిపించినట్లుగా మంగిలి పేరిట అంటే మావోయిస్టు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నార్త్ సబ్ జోనల్ ప్రతినిధి మంగిలి పేరిట అయితే ఒక లేఖ విడుదలైంది. ఇది ఒక సంచలనంగా రేపుతోందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే కాంకేర్ జిల్లాలోని అపాటాలో కల్పర్ అటవీ ప్రాంతంలో జరిగినటువంటి మారణకాండకు వ్యతిరేకంగా ఈ యొక్క అంటే ఈ నెల 25కి బంద్కు పిలుపునిస్తున్నట్టు ఈయనైతే ఈ యొక్క లేఖ ద్వారా చెప్పినట్టుగా కూడా చూడవచ్చు. అయితే మనం చూసినట్లయితే గత 2 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్కౌంటర్ లో భారీగా మావోయిస్టులు అయితే మృతి చెందినట్టుగా కూడా చూడవచ్చు. అయితే ఈ యొక్క ఎన్కౌంటర్ లో అంటే మొత్తం 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా అయితే ఇటు భద్రతా బలగాలు నిర్ధారించాయి. అదేవిధంగా ఆ రోజే ఈ యొక్క మావోయిస్టులు కూడా వారు చనిపోయినటువంటి మావోయిస్టుల వివరాలను కూడా వెల్లడించినట్లుగా కూడా చూడవచ్చు. ఈ రోజు విడుదల చేసినటువంటి లేఖలో కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అంటే 29 మందికి సంబంధించినటువంటి వారి పేర్లు, ఊర్లతో సంబంధించి మొత్తం వారి డీటెయిల్స్ కూడా వివరించారు. అయితే వీరిలో 12 మంది మాత్రమే ఈ యొక్క బుల్లెట్ దాడిలో అయితే మరణించినట్లుగా అయితే ఈ యొక్క మావోయిస్టు పార్టీ అంటే మంగ్లీ విడుదల చేసినట్టు లేఖలో తెలిపిన పరిస్థితి కూడా ఉన్నది. 12 మంది మాత్రమే బుల్లెట్ దాడులు అంటే ఈ యొక్క ఎదురు కాల్పుల్లో మృతి చెందారని, మరొక 17 మందిని అయితే మాత్రం నిరాదాయులుగా వీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని వారిని చిత్రహింసలకు గురి చేసి ఈ యొక్క భద్రతా బలగాలు హతమార్చాయని కూడా వీరు చెప్తున్నారు. అంటే ఈ ఎన్కౌంటర్ అనే కాదు, గతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ల అన్ని అంటే ఎన్కౌంటర్లలో అనేక మంది మావోయిస్టులను కూడా నిరాదాయులుగా ఈ యొక్క భద్రతా బలగాలు అంటే అదుపులోకి తీసుకొని వారిని ఒక ఎన్కౌంటర్ లో అంటే విషం పెట్టి చంపేశారని, అదేవిధంగా మరికొన్ని ఎన్కౌంటర్లలో అయితే చిత్రహింసలకు గురి చేసి వీరిని ఎన్కౌంటర్ గా చిత్రీకరిస్తున్నారని వీరు లేఖలు విడుదల చేసినట్టుగా కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా ఈ మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కూడా 17 మందిని అయితే వీరు అంటే చిత్రహింసలకు పెట్టి గురి చేశారు. ఇది అంటే సరైన పద్ధతి కాదంటూ కూడా దీనికి నిరసనగా ఈ నెల 25న బంద్కు పిలుపునిస్తున్నట్లుగా కూడా వీరు చెప్పారు. అయితే మొత్తంగా మనం చూసుకుంటే నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక ఏదైతే అంటే వీరు మావోయిస్టులపై ఉక్కుపాదం పెడుతున్నారని, అదేవిధంగా అంటే చర్చలంటూ వీరిపై దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా వీరు అనేక మార్లు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఛత్తీస్గఢ్ లో అయితే మావోయిస్టులకు అంటే వారి యొక్క రోజుకి వారి యొక్క ప్రాబ్లమ్ తగ్గుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న చూసుకుంటే 29 మంది మావోయిస్టులకి ఎన్కౌంటర్ లో మరణించారు. అదేవిధంగా అంతకుముందు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో సుమారు 13 మంది మావోయిస్టులకు మృతి చెందినట్లుగా కూడా చూడొచ్చు. అంటే ఇప్పుడు ఈ యొక్క 25వ తారీఖు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇది ఏజెన్సీ గ్రామాలు కావచ్చు, ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఈ యొక్క మావోయిస్టు ప్రభావిత ప్రాంత గిరిజన ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ ఏ క్షణాన్ని ఏం జరుగుతుందని భయపడుతున్న పరిస్థితి ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ నవీన్.